క్యాంప్ ఆఫీస్ వచ్చింది ఎమ్మెల్యే అని ఆ బోర్డు ఉంటే నేను ఆ క్యాంప్ ఆఫీస్లకు రానని చెప్పి ఆ బోర్డు తీసేయించిండు. మరి కేసీఆర్ వేసిన మేమేసిన రోడే నీ కారు ఎట్లా వస్తుంది? శంకరంపేటకి వెళ్ళి మెదక్ దాకా మేమేసిన రోడే, మరి నీ కారు నల్ల కార్లు ఎట్లా వస్తున్నాయి? కలెక్టరేట్ మీ కట్టించిందే, మరి మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టించిందే. మరి కూర్చుండి ఆ కలెక్టర్తో మాట్లాడుతుండ్రు. ఎస్పీ ఆఫీస్ మేము కట్టించిందే, ఇక్కడ ఇచ్చిన మంచినీళ్ళు మేము ఇచ్చినే. అవి అభివృద్ధిలో భాగంగా గౌరవ కేసీఆర్ గారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పరిపాలన మంచిగా జరగాలని మెదక్ జిల్లా చేసి రామాయణపేటకి డివిజన్ ఇచ్చి ఇన్ని రకాల మంచి కార్యక్రమాలు చేస్తే కేవలం అక్కడ పద్మాదేవేందర్ రెడ్డి అనే బోర్డు ఉందని చెప్పేసి క్యాంప్ ఆఫీస్లో బోర్డు తీసేయించి పక్కన పడేయించినావు. ఇది ఎక్కడి న్యాయం? కట్టించింది ఎవరు? గౌరవ కేసీఆర్ గారు. నువ్వు ఎడ కూర్చుంటున్నావు? నువ్వు రివ్యూలు ఎక్కడ చేస్తున్నావు? రివ్యూలు ఎక్కడ చేస్తావులే, రివ్యూలు ఎక్కడికి కానీ కలెక్టర్ని ఎడగలుస్తున్నావు. మరి మేము కట్టించింది నీ వెహికల్ ఎట్లా వస్తుంది? మేమేసిన రోడ్డు మీద వస్తుంది, రోడ్డు మీద రాలయ్యా. ఇదే అంటే ఎట్లున్నదంటే ఇది పాత వర్కులన్నింటినీ మేము తెచ్చిన అభివృద్ధిని అంతా ఆయనవిగా చెప్పుకోవడం అయితే అన్యాయం. నువ్వు చెప్పిన మాటలు వేయడమేనే, నువ్వు ఎలక్షన్ ఇచ్చిన హామీలు ఎక్కడమేనే. మేము బతుకమ్మ చీరలేవి, మీ రంజాన్ చీరలేవి, తోఫా ఏది, మీ క్రిస్మస్ పండుగ గిఫ్ట్ ఏది? ప్రశ్నిస్తే కేసులు, ఎవరైనా ప్రశ్నిస్తే బురద చల్లుడు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను ఇబ్బంది పెట్టుడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు సంస్కారం లేకుండా పెద్దవాళ్ళను స్థాయి మర్చి మీరు మాట్లాడచ్చు. కేసీఆర్ లాంటి వాళ్ళను దాన్ని ట్రోల్ చేసుకోవచ్చు. దాన్ని ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టించుడు. ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు? ఎన్ని రోజులు మాటను దాటవేస్తారు? ఎన్ని రోజులు అబద్ధాలతో కావాలని గడుపుతారు? ఎన్ని రోజులు అభివృద్ధి చేయకుండా మాయ మాటలు చెప్తారు? ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఇంకా ఎన్ని రోజులు భయపెట్టిస్తారు? ఎన్ని రోజులు భయభ్రాంతులకు గురి చేస్తారు? ఎవరు భయపడతారండి? సిద్ధాంతపరంగా కొట్లాడుతున్నాం, అభివృద్ధి చేయమని కొట్లాడుతున్నాం, ఎదుటోళ్ళ మీద బురదజల్లుడు మానమని కొట్లాడుతున్నాం, అభివృద్ధి పాత వర్కులకు కాదు కొత్త వర్క్ తీసుకురమ్మని చెప్తున్నాం. ఇక క్యాన్సల్ చేసినవి చెప్తా. ఆయన వచ్చిన తర్వాత క్యాన్సల్ అయినాయి. ఆయన వచ్చినాక ఇక్కడ రామాయణపేట డివిజన్ పోలేదో తెలుస్తలేదు, క్యాన్సల్. రామాయణపేట కెనాల్ పెట్టినాం, అది క్యాన్సల్. ఇదివరకు క్యాన్సల్ అవుతుంది. శంకరంపేట కెనాల్ క్యాన్సల్. అదేవిధంగా అందరు కమ్యూనిటీ హాల్స్ పెట్టినాం. మెదక్లో టోటల్ ల్యాండ్ అలాట్ చేసి కమ్యూనిటీ హాల్స్కి